సింగిల్ గా ఉన్నప్పుడల్లా మీరు ఒక్కరే అవుతారు. అక్కడికి మీకోసం సపోర్ట్ గా కేఎస్ ప్రసాద్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను ఆన్సర్ ఇకపోతే నేను నవలపాలైన మాదిరి నేను ఫీల్ అవుతాను. సపోర్ట్ గా ప్రసాద్ గారిని పిలిచారని కాన్సెప్ట్ అయితే సత్యం గారిని వీళ్ళకి సపోర్ట్ గా పిలుచుకుంటారా? అదే మీరు జర్నలిస్టే కదా మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఇచ్చినప్పుడు ఇంటెన్షనల్ గా నేను హ్యూమిలేట్ చేద్దామని పిలుస్తారా? లేదు లేదు, అట్లా అని కాదు. నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం కానప్పుడు ఎందుకు మాట్లాడరు? ప్రసాద్ గారు ఒక్క మాట నా మాట మీరు ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాజిటివ్ చేశారో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఒక్కడిగా ఫీల్ అవుతున్నారని ఆయన ఫ్రెండ్గా మిమ్మల్ని పిలిచాను కానీ నా ఇంటెన్షన్ అది కాదు. మీకు అర్థమైందా? నేను వంశీ చాలా ఫ్రెండ్స్ కూడా ఎన్ని మాట్లాడినా కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవల గురించి మాట్లాడతారు కానీ ఆయన ఉన్న నెగిటివ్ కొనలు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. పిలిచినప్పుడు ఆయన మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పిలిచినప్పుడు వైఎస్ఆర్సీపీ వెర్షన్ ఆయనతో వినండి. వింటున్నాం కాబట్టే కదా ఇచ్చింది. కానీ వాళ్ళు ముగ్గురు ఉన్నారని ఫీల్ అవుతున్నారు. అలా ఏం కాదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాజిటివ్ చెప్పడానికి మీతో ఆయన కూడా ఉన్నారని చెప్పాను కానీ మీరు వైసీపీ నేత నేను మాట్లాడలేదు. నా ఇంటెన్షన్ అది కాదు. నెగటివ్స్ కంటే పాజిటివ్స్ ఎక్కువ చెప్తా ఉంటారు కాబట్టి మీకు ఆయన ఉన్నారని చెప్పా. నా ఉద్దేశం అది. ఎస్ మోహన్ రెడ్డి గారు ఒక మాట వినాలి. మోహన్ రెడ్డి గారు మీరు ఒక మాట వినాలి. ఉన్న వాళ్ళల్లో అందరికీ సమానంగానే ఇస్తాం. మీకు ఎక్కువ వాళ్ళకి తక్కువ ఇవ్వం. ఈ పాటికి మీరు చెప్పదలుచుకుని చెప్పేవాళ్ళు లేనిపోయిందంతా ఇప్పుడు ఈ 3 నిమిషాలు మీరు స్టార్ట్ చేశారు. ఎస్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. ముగ్గురు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల్సింది ఉంది. సార్ వాళ్ళు ముగ్గురు కూటమిగా ఉన్నప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడతారు సార్. మీరు సింగిల్ గా ఉన్నారు. మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఇప్పుడు నీతుల గురించి హామీల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినారో ఎవరు ఏమేమి హామీలు ఇచ్చినారో 2014 నుండి 19 వరకు వీళ్ళు జరిగినటువంటి హామీలు ఎన్ని ఇచ్చినారు. 14కు ముందు వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అక్కడే వచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం ఇచ్చి ఆ ఉపన్యాసంలో మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు వీళ్ళు ఇవ్వలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదని చెప్పి దాన్ని పదే మాట్లాడుతున్నారు. సిపిఎస్ అన్నారు. సిపిఎస్ కు బదులు జగన్మోహన్ రెడ్డి గారు జిపిఎస్ తెచ్చినారు. మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం మీలాగా 1,70,000 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసి మీరు నకిలీ మద్యాన్ని పెట్టి జనాలకు తోలి జనాలు నాశనం చేస్తున్నారనే ఆలోచనను జగన్మోహన్ రెడ్డి గారు లేకుండానే 2,000 షాపులు రద్దు చేసి 42,000 బెల్ట్ షాపులు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రద్దు చేసి రాష్ట్రంలో గ్రామాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం. మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ కి అడ్డొచ్చాను. సమయం తక్కువ ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం కరెక్టా కాదా దాన్ని చెప్పండి. అందరూ కూడా 1 minute లోనే కంక్లూడ్ చేస్తారు ప్లీజ్. ఇవాళ సమయం తక్కువ ఉంది. రైట్. వంశీ గారు 2:20 నిమిషాలు 2:30 నిమిషాలకు ఆన్సర్ చెప్తున్నారు. ఫస్ట్ మీరే మాట్లాడారు కదా సార్. మీరే మాట్లాడారు కదా. అట్లా కాదు, అది కాదు. మీరు ఆగండి సార్. మీరు ఎందుకు మధ్యలో కల్పించుకుంటారు? ఎత్తిపోతా టైం అంతా. వంశీ గారు మాట్లాడింది నేను ఆన్సర్ చెప్తానని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఆన్సర్ కు చెప్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రాజకీయాల్లో మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి దానికి ఆన్సర్ చెప్పగలిగే శక్తి నాకుంది. చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి మాట్లాడితే ఎట్లా కరెంట్ ఛార్జీలు తగ్గించమని చెప్పి ధర్నా చేసే వాళ్ళు కాల్పులు చెప్పినారు. కాటన్ రైతులు రేటు తగ్గిపోయినాయా మేము ఆ ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కాల్దారిలో రైతులు ధర్నా చేసి లాఠీ చార్జీలు చేసి కాళ్ళు చేతులు ఇచ్చినారు. మహిళలు అంగన్వాడీ మహిళలు వచ్చి అయ్యా మాకు ఛార్జీలు పెంచండి అంటే వాళ్ళని గుర్రాలతో తగ్గించినారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో ఆయన స్వయంగా ఓటుకున్న కేసులు ఆయనే స్వయంగా దొరికినటువంటి పెద్ద మనిషి. ఆయన గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడెవరో ఆయన చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వాడు దొరికితే అదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని బయట పెట్టించినారు. మీరు అది దాన్ని వెనుకేసుకొని సొమ్ము చేసుకున్నారు. మీరు సొమ్ము చేసుకొని మీరు ఇచ్చినటువంటి ఎంప్లాయ్ అతను మీ సొమ్ము చేసుకొని మీరు పెద్ద డెవలప్ చేసుకున్నటువంటి వ్యక్తులు మీరైతే జగన్మోహన్ రెడ్డి గారు బయట తెచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత తగ్గకూడదనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరు ఆయన మర్చిపోతారు. 16,000 ఉద్యోగాలు ఇచ్చిన మీరు ఆమె సంఖ్యలు గుద్దుకుంటే 1,30,000 ఉద్యోగాలు ఒకే జీవోకు ఒకే నోటిఫికేషన్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఫిలప్ చేస్తే తర్వాత 56,000
గవర్నమెంట్ మోహన్ రెడ్డి గారు మధ్యలో కొంచెం మంచినీళ్ళు తాగండి సార్. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది మోహన్ రెడ్డి గారు కాస్త మంచినీళ్ళు తాగండి. మరి మీరు కామాలు అన్ని కామాలే. ఫుల్ స్టాప్ పెట్టండి మోహన్ రెడ్డి గారు. పేద బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా ఉండి అయ్యో బాబోయ్, మోహన్ రెడ్డి గారు మీ అప్రత్యాసంగా మీరు మాట్లాడగలరని మాకు అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మీకు సొంత హామీ లేదు, సొంత పథకం లేదు. రైట్, 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం సార్. మాట్లాడండి, ఒక 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ మీరు కూడా మాట్లాడండి. అందరూ మాట్లాడతారు. 10 నిమిషాలు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలికెత్తారు. ఆయన మన మాట ఇంట్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమని వచ్చినటువంటి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాతాలు ఎందుకు చేసినాం, మేము 11 చేసినామంటే మీరు ముగ్గురు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చినాయని మర్చిపోతే మీరు రేపు వచ్చే ఎన్నికల్లో మీరు ఏ స్థాయి పడిపోతారో మీరు అది గుర్తు పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాడులు దౌర్జన్యాలు చేసి అక్రమ కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితే దాన్ని కూడా మీరు ఏడ్చుకుంటా కూర్చుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి వచ్చాక మీకు నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి టైం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీ స్పీకర్ గారు చెప్పమని టైం ఇస్తామని చెప్పి మీ మెసేజ్ వచ్చి అసెంబ్లీలో చూపించాడు జగన్మోహన్ రెడ్డి తడాకేందో. గురుగారు మీరు కాలేజీల్లో సార్ మోహన్ రెడ్డి గారు కాలేజీలో సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మిమ్మల్ని చూసి వక్తృత్వ పోటీల్లో నెంబర్ 1 గా ఉండేవాళ్ళ మీరు కాలేజీల్లో. మోహన్ రెడ్డి గారు అయ్యా, మోహన్ రెడ్డి గారు మీ వాగ్దాటి బయట మాట్లాడుకుంటారు. మోహన్ రెడ్డి గారు కాలేజీలో ఉండగా వక్తృత్వ పోటీలు పెడితే మీరే నెంబర్ 1 చెప్పండి. నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. ఇప్పుడు నాకు మీరు మాట్లాడి ఏమి సార్ ఇచ్చినప్పుడు నేను ఆన్సర్ చెప్పాల్సిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీరు ఇక్కడ ఒకటి ఫీల్ అయ్యారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తే బాగుండేది. ముందు మీకు ఇవ్వటం వల్ల మీకు మాట్లాడినట్టు తెలవట్లా. ఫస్ట్ 15 మినిట్లు 15 నిమిషాలు మీరే మాట్లాడారు. వాళ్ళు అన్ని తప్పులు చేసినటువంటి వ్యక్తులే మాట్లాడితే మేము ఏ తప్పు చేయని వాళ్ళని అనిపించుకొని ఇంట్లో కూర్చోవాలంటే ఈ డిబేట్ ఎందుకు వచ్చినారా స్వామి అనిపిదా నాకు. అంత తప్పు వాళ్ళే మమ్మల్ని ఇంతగా తిడితే మేము ఏ తప్పు చేయని వాళ్ళకి శిక్షలు అనుభవించాలంటే రైట్. మోహన్ రెడ్డి గారు మీ యొక్క ఆవేదన ఆక్రందన అర్థమైంది. ఏ తప్పు చేయలేదని మీరు ఏ తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందని మీరు పునరుద్ఘాటిస్తున్నారు. మాకు అర్థమైంది. లక్ష్మీకాంత్ గారు. ఎస్ సార్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ ముగ్గురు కంక్లూడ్ చేయాలి. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఆయన ఏమో అద్భుతం సార్. వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అద్భుతాలు చేయలేదు ఆయన పాలనలో. ఇవాళ రోజున వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇవాళ రోజున చూసుకుంటా ఉండంటే రాష్ట్రం మంచి సమగ్రతతో మంచి పారదర్శకతతో కూటమి ప్రభుత్వం అయితే చేసుకుంటూ వెళ్తుంది. దానిలో భాగంగానే ఇచ్చే పథకాల విషయంలో గానీ ఇవాళ రోజున మీరు చూసుకుంటే గిరిపుత్తుల దగ్గర నుంచి లేదంటే అటు పక్కన గిరిజన ప్రాంతాల దగ్గర నుంచి ఇక్కడ పల్లెపాటి నుంచి పల్లె పండుగల వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు వినూతంగా చేస్తున్నాం. లోకేష్ గారు లాంటి వ్యక్తి మేము ఇవాళ రోజున డ్రస్ కూడా వద్దని చెప్పేసి ఒక వినూత్నంగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అట్లాంటిది పెట్టుబడులు రాష్ట్రానికి రావాలనే ఉద్దేశం మీద ఇవాళ రోజున సమ్మిట్లు పెట్టుకుంటున్నాం. అంతేగాని ఇవాళ హామీలు ఇవ్వట్లేదు, అంతేగాని కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అంతేగాని చంద్రబాబు గారిని లేదంటే లోకేష్ గారిని అది పవన్ కళ్యాణ్ గారిని బొక్కలో పెట్టాలి